Hello, good morning. I am Dr. Noah G. Kumar, physician and a diabetologist. కడుపు ఉబ్బరం, బ్లోటింగ్. మనం సహజంగా చాలా మంది ఈ మాట వాడటం మనం వింటూ ఉంటాం. అసలు కడుపు ఉబ్బరము అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కడుపు ఉబ్బరం అంటే కడుపు నిండినట్టు అనిపించటం, గట్టిగా అనిపించటం, అసౌకర్యంగా అనిపించటం, ఒక్కోసారి నొప్పి అనే భావన కలగడం. దీన్ని ఏమంటారంటే బ్లోటింగ్ లేదా కడుపు ఉబ్బరం. అసౌకర్యంగా అనిపించడం, కడుపు నిండినట్టు అనిపించడం, ఏ పని మీద ఏకాగ్రత కుదరకపోవడం. ఇది జీర్ణక్రియకు సంబంధించిన విషయం. ప్రత్యేకంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇది విషయమైనప్పటికీ కూడా కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి వల్ల, శరీరంలో మన హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య రావచ్చు. కాబట్టి అసలు ఈ కడుపు ఉబ్బరము, ఈ బ్లోటింగ్ ఎందుకు వస్తుంది? మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే మనం తీసుకునే ఆహారం మన జీర్ణ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అది మొదటిదైతే అందులో మరొక విషయాన్ని తెలుసుకోవాలి. మనం తీసుకునే జంక్ ఫుడ్స్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటాం. షుగర్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ ఉండేది ఎక్కువ తీసుకుంటాం. ఒక సమయానికి కాకుండా లేట్ నైట్స్ ఫుడ్ తీసుకుంటాం మనం. అందులో ఎక్కువగా మనం ఫైబర్ లేని ఆహారం తీసుకుంటాం, ఎక్కువ నూనెలో వేయించిన వస్తువులు తీసుకుంటాం. అది అయిన తర్వాత కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగుతాం. రాత్రివేళ చాలామందికి అలవాటు ఉంటుంది. బిర్యానీస్ తిని లేదా ఎన్వి తిని చివరిలో డ్రింక్స్ తీసుకుంటారు. సహజంగా మనం కూల్ డ్రింక్స్ అంటాం కదా, అందులో ఉండేది కార్బోనేటెడ్ వాటర్. తెలుసా అది శరీరానికి ఎంత హాని చేస్తుందో తెలుసా? వీటన్నిటి వల్ల లేట్ నైట్ మనం కాని ఆహారం తీసుకోవడం ద్వారా అది జీర్ణ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపి ఏం చేస్తుంది? ఈ బ్లోటింగ్ సమస్యను, గ్యాస్ ఫామ్ అవుతుంది, అజీర్ణము సమస్య తలెత్తుతుంది. ప్రత్యేకంగా ఆ సమయం చేసే పని ఏంటంటే మాట్లాడుతూ తింటాం, లేదా ఫోన్ చూస్తూ తింటాం, టీవీ చూస్తూ తింటాం. ప్రత్యేకంగా వేగంగా తొందరగా తినేస్తాం. పూర్తి స్థాయిలో మనం నమలకుండానే తింటాం. దాన్ని సరైన రీతిగా నమలం. మనం డ్రింక్ తాగుతాం. ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. అజీర్ణం వస్తుంది. అంటే డైజెషన్ కాదు, అందులో క్రొవ్వులు ఎక్కువ ఉంటాయి, నూనెలు ఎక్కువ ఉంటాయి. అది జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి చాలాసేపు జీర్ణం కాకుండా అలాగే ఉండిపోతుంది. మరి గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. ప్రత్యేకంగా మనం రాత్రి వేళల్లో సమయపాలన లేకుండా తీసుకునే ఆహారం, అందులో ఏమాత్రం శరీరానికి మేలు చేసే ఉండవు. ఫైబర్ అసలు ఉండదు అందులో. చాలామందిలో పాల పదార్థాలు పడవు. దీన్ని లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. ఈ పదార్థాలు తీసుకున్నప్పుడు అవి ప్రేగుల్లో పెరిగిపోతాయి, అసౌకర్యం అనిపిస్తుంది, దీంతో కాన్స్టిపేషన్ వస్తుంది. జీర్ణం కాని పదార్థాలు, ఫైబర్ లేకపోవడం ద్వారా చాలాసేపు ఆ ప్రేగుల్లో అలాగే నిల్వ ఉండి మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్యకు దారితీస్తాయి. ఇది బ్లోటింగ్ కారణమవుతుంది. ప్రత్యేకంగా స్త్రీలలో మెన్స్ట్రేషన్ ముందు తర్వాత హార్మోన్లో వచ్చిన ఇంబ్యాలెన్స్ ఈ బ్లోటింగ్కి కారణం అవడానికి అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి సమస్యలు కూడా కారణమవుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, దీర్ఘకాలికంగా ఒత్తిడితో కొనసాగుతున్న జీవితం ఈ యొక్క కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. కాబట్టి జీర్ణం కాని ఆహారం ఎక్కువసేపు ప్రేగుల్లో ఉండడం ద్వారా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇంకా కొన్ని రకాల పెద్ద పేగుల్లో లేదా చిన్న పేగుల్లో ఆ గోడల్లో కదలికల్లో ఆ మూమెంట్స్లో వచ్చే మార్పులు కావచ్చు, పెద్ద పేగుల్లో ఏర్పడే కణితులు కావచ్చు, స్ట్రక్చర్స్ అంటారు.
ఆటంకాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి కదలిక లేకుండా కూర్చున్న చోట ఎక్కువసేపు కూర్చోవడం ద్వారా కావచ్చు, శారీరక వ్యాయామం లేకపోవడం ద్వారా, భోజన వేళలు పూర్తి కాలం మార్చివేసి, పూర్తి సమయాన్ని మార్చివేసి, సమయపాలన లేకుండా తినడం ద్వారా, మనం ఏమి తింటున్నామో గ్రహింపలేకపోవడం ద్వారా ఈ కడుపుబ్బరం సమస్య తలెత్తుతుంది. దీన్ని బ్లోటింగ్ అంటారు. అయితే బ్లోటింగ్ రాకుండా, ఈ కడుపుబ్బరం రాకుండా ఏం చేయాలి? భోజన వేళలో సమయపాలన పాటించాలి. నెమ్మదిగా తినాలి, బాగా నమిలి తినాలి. గ్యాస్ను కలిగించే ఆహార పదార్థాలు బాగా తగ్గించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. రోజు తగినంత ఆహారం తీసుకోవాలి, తగినంత వ్యాయామం చేయాలి. నడక చాలా మంచి ఎక్సర్సైజ్. ఒకే చోట కూర్చున్న చోటే కూర్చోకుండా ప్రతి అరగంటకోసారి శరీరాన్ని కదిలించాలి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం ప్రోబయాటిక్స్గా పనిచేస్తాయి. అవి పేగుకు రక్షణ ఇచ్చి మంచి బ్యాక్టీరియా ఎదగడానికి సహాయం చేస్తాయి. చాలామందిలో ఈ సమస్య తాత్కాలికంగా కనిపించి తగ్గిపోతుంది. కానీ ఈ సమస్య పదే పదే కనిపిస్తూ ఉంటే, చాలా రోజులుగా కొనసాగితే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ సలహా మేరకు పరీక్షలు చేయించుకొని మందులు వాడడం ద్వారా ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. మన పొట్ట మీద ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే పొత్తి కడుపు మసాజ్ చేయొచ్చు. ఎలా? కుడి నుండి ఎడమకు నెమ్మదిగా మసాజ్ చేయడం ద్వారా, మర్దన చేయడం ద్వారా చాలా రిలీఫ్ వస్తుంది. కాబట్టి చాలామందిలో కడుపు ఉబ్బకుండానే ఈ లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిమందిలో కడుపు ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఇది మళ్ళీ మనం క్రమశిక్షణతో కూడిన అలవాట్లు నేర్చుకోవడం ద్వారా తగ్గిపోతుంది. ఒకవేళ ఇది తగ్గకుండా చాలా రోజులు కొనసాగితే డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సూచన మేరకు, ఆ ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు తీసుకుంటే తగ్గిపోతుంది. దానికి మించి క్రమశిక్షణతో కూడిన జీవితం, మనం ఈ లక్షణాలను అలవరుచుకోవడం ద్వారా ఈ కడుపుబ్బరం లేదా బ్లోటింగ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.